क्या है? हाँ, लेंस। और क्या करते हैं इसमें? अच्छा, और एक दफ़ा करो। अच्छा, ये कौन बोला ऐसा करने के लिए? खुद किया? गुड। ये क्या है? My name is Sheikh Rukhsar. I am studying 7th English medium. My project is हाँ ready for Happy Science Day. ये हम हमारे मन से करें पूरा ये लाइट ब्लैक पेन रेड पेन स्विच बैटरी लाइट्स। कितना क्लास है? 7th English सेवन्थ इंग्लिश मीडियम। हाँ बोलो। My name is Asha Muskan. I am studying in 7th class English medium. Digestive system. अच्छा अच्छा, ये कौन दिया, कौन बोला ऐसा करने के लिए? हम आपको सेल्फ से कर सकते हैं? अच्छा, ये कौन ये बोला? हमारे ओन से करें। हाँ, हम लोग गलत कैसा आइडिया आया आपको? हाँ, कैसा आया आइडिया? हमारे ब्रेन में एक आइडिया है ऐसा करने ఓకే. మనం జరుపుకుంటున్నటువంటి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ కూడా వైజ్ఞానిక దినోత్సవ శుభాకాంక్షలు. సో మన భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వారిలో మీకు నచ్చిన వారు ఎవరో చెప్తారా? ఉన్నారా? మీకు తెలిసిన వారు ఉన్నారా? చెప్పండి కొందరు పేర్లు. ఎవరికి తెలియదా శాస్త్రవేత్తలు? సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సైన్స్ ఉపాధ్యాయులకి, రామకిషన్ గారికి, మరియు శంకర్ సార్ గారికి, సురేష్ సార్ గారికి, రూపా మేడం గారికి, మరియు ఉపాధ్యాయ బృందానికి, ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ ఉత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఒకసారి చెప్పారు, ఇక్కడ అందరు చెప్పారు, సురేష్ సార్ చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు. ఎప్పుడైతే వినండి, నిన్న కూడా మనకు గ్రేట్ మోటివేషన్ క్లాస్ విన్నారు, చెవి నుంచి వదిలేసినట్టే ఉన్నారు. సో అది వదలకూడదు. ఆ ఇన్స్పిరేషన్ అట్లాగే పెట్టుకొని మన యొక్క లక్ష్యాలను సాధించడానికి అనునిత్యం ప్రయత్నం చేయాలి. సో భారతదేశానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు మరి సుశ్రుతి నుంచి పడితే నేటి వరకు ఆర్యభట్ట, వరాహమీరుడు ఇలా చెప్తూ పోతుంటే ఎందరెందరో గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. భారతదేశం ఒక విశ్వగురు. ప్రపంచాన్ని ఎక్కడ కూడా వైజ్ఞాన డెవలప్ కానిటువంటి రోజుల్లో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్ళిన సంగతి మనకు పురాణాల్లో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రావణుడు సీతను ఏ విధంగా ఎత్తుకెళ్ళాడు? దేని ద్వారా ఎత్తుకెళ్ళాడు? హెలికాప్టరా? పుష్పక విమానం అంటే అప్పుడు హెలికాప్టర్ లాగే. సో పుష్పక విమానం ఇక్కడ మన నుంచి ఇక్కడ శ్రీలంకకి తీసుకెళ్ళాడు. అంటే అప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము నంబర్ 1. సో ఈవెన్ కృత్రిమ, ఇప్పుడు మనం కృత్రిమం ఏదంటున్నాము, కృత్రిమ మనం ఏమంటాం దాన్ని, టెస్ట్ ట్యూబ్ బేబీస్ మన దేశంలో రూపొందడం జరిగింది. ఇయాన్ విల్బెట్ డాలీ అది తయారు చేశారు కదా ఆయన కూడా. సో వినండి అమ్మాయి, సో ఏదైనా కానీ పట్టుదల ఉంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గురించి శ్రీనివాస్ సార్ చెప్పారు, అద్భుతం. ఆయన ఒక చిన్న కుగ్రామం రామేశ్వరం ఎక్కడు, రాష్ట్రపతి ఎటు, ఒక మారుమూల గ్రామం నుంచి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి వరకు వెళ్ళాడంటే ఒక సైంటిస్ట్ అయ్యాడు.
మరి బీద విద్యార్థి మీలాగే నాలాగే, కానీ ఆయన ఏమయ్యాడు? ఓన్లీ విజ్ఞానం, ఆయన ఉపాధ్యాయుల నుంచి నేర్చుకున్న విజ్ఞానం వల్ల ఏమయ్యాడు? గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అలాంటి సైంటిస్టులను మనం ప్రేరణగా తీసుకోవాలి. ఆర్యభట్టను తీసుకోవాలి. సుశ్రుతుడు వెంట్రికను కూడా సర్జరీ చేశాడట. అర్థమైందా? సర్జన్ అంటాం ఇప్పుడు ఎంఎస్. సో అలాంటిది ఆనాడే ఉన్నారు. గొప్ప గొప్ప తెలివి గల శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈనాడు అన్ని సకల ఈనాడు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాం. నిమిషాల్లో ప్రపంచంలో జరిగే విషయాలు సెకండ్లలో తెలుసుకుంటున్నాం. ఇంటర్నెట్ అంటున్నాం. ఇక్కడ టిఫిన్ చేస్తూ, సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, లంచ్ అక్కడ, మరి డిన్నర్ మరో చోట. ఎలా సాధ్యమైంది? ఒకనాడు రైట్ బ్రదర్స్ విమానం కనుగొన్నారు. ఆ రైట్ బ్రదర్స్ ఆ విమానం కొంతవరకే ప్రయాణం చేసింది. తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేసి ఈనాడు ఓన్లీ సైన్స్ మూలంగానే జరిగింది. న్యూటన్ ఏం కనుగొన్నాడు? థర్డ్ లా. ఏంది న్యూటన్ థర్డ్ లా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అపోజిట్ రియాక్షన్. సో మీరు కూడా ఈ పిఎం శ్రీ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి యూ షుడ్ హ్యావ్ టు డెవలప్ యువర్ సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ యాటిట్యూడ్. ప్రతిదీ కూడా మూఢనమ్మకాలతో ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏదో భూతం ఉంది, దయ్యం ఉంది, స్కూల్లో చదవద్దంటే అక్కడ ఎవ్వరు కూడా పిల్లలు చదువుతలేరు. అంత బయట నుంచి వస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు ఎవరు చదువుతలేరు. అది ఏమైంది? ఒక మూఢనమ్మకం. రాత్రి గజ్జలు కట్టుకొని భూతమని భూత కల్పన చేస్తున్నారు. తెలుసా ఎందుకు రాత్రి బెదజలతో శ్మశానంలో నిప్పుల్లాగా? ఎందుకు? దయ్యం కాదు, అది భాస్వరం. దేంతోని? ఆక్సీకరణ చెంది ఆ విధంగా భాస్వరం అనేది వెదజల్లడం వల్ల ఆ విధంగా కాంతి వస్తుంది. సో ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పారు. ఎవరు చెప్పారు? రామకృష్ణ సార్. సో అలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈయన ప్రపంచానికి అందించిన వారు ఉన్నారు. అరవింద ఖురానా కావచ్చు, మొక్కలకు కూడా ఉందని చెప్పినటువంటి ఎవరు చెప్పారు? క్రెస్కోగ్రాఫ్ ద్వారా జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్, ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులందరినీ కూడా మనం మననం చేసుకుంటూ మీరందరూ కూడా ఏపీజే అబ్దుల్ కలాం లాగా, మరి రామానుజన్ లాగా శాస్త్రవేత్తలుగా ఎదిగి ఈ గ్రామానికి, ఈ పాఠశాలకి స్కూల్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది పిఎం శ్రీ స్కూల్లో చేపడుతున్నారు. ఎందుకొరకంటే మీలో ఉన్నటువంటి మేధో మదనం చేయడానికి, నర్చరింగ్ ఆఫ్ యువర్ టాలెంట్. మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ ద టీచర్ సేస్. ఇక్కడ మనకు ఎక్కడ లేని పరికరాలు ఉన్నాయి. ఏఆర్విఆర్ ల్యాబ్ వచ్చింది, ఎక్కడ కూడా లేదు. జిల్లాలో 10 స్కూళ్ళకే వచ్చాయి, 40 పిఎం శ్రీ స్కూల్ ఉన్నాయి, ఎక్కడ రాలేదు. అలాంటివి వాటిని వినియోగించుకోండి. దాని ద్వారా సైన్స్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఇతర సబ్జెక్టులు కావచ్చు నేర్చుకోండి. అలాగే రోబోటిక్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాని ద్వారా కూడా అద్భుతమైనటువంటి ప్రతి రంగంలో మనం వాటిని వినియోగించుకుంటున్నాం. సో ఆ విధంగా కూడా మీకు ఈ 6th క్లాస్ నుంచి కూడా డిజిటల్ బుక్ ఆఫ్ డిజిటల్ లిటరసీ తీసుకొచ్చారు. సో కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులందరూ తెలియజేసేది ఏంటంటే, చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని మీరు అంచెలంచెలుగా కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు కూడా భావి భారత సైంటిస్టులు కావాలని, మరి మనకు ఈనాడు సకల సౌకర్యాలను అందించినటువంటి సైంటిస్టు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందు కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు డ్రోన్ల ద్వారా మనం పిచికారీ చేస్తున్నాము. అది ఏంది, థ్రెషర్స్ వచ్చాయి, డ్రిల్లర్స్ వచ్చాయి, రకరకాల యంత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉండేవి ఎంతమంది ఉండేవి కాదు కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడుకోవాలంటే మంచి పద్ధతికే వాడుకోవాలి. టెక్నాలజీ వల్ల కూడా అతి ఏదైనా అనర్థానికి దారితీస్తుంటుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక, ఇప్పుడు న్యూక్లియర్స్ వెపన్స్ వచ్చాయి. ఆ న్యూక్లియర్ ద్వారా మనం ఏం చేయొచ్చు? విద్యుత్ తయారు చేయొచ్చు, విత్తనాల శుద్ధికి వాడుకోవచ్చు అణు విద్యుత్ ద్వారా. సో మనం ఏం చేస్తున్నాం? అణు విద్యుత్ తయారు చేయొచ్చు, ఇలా రకరకాల వాటికి ఉపయోగించవచ్చు. మరి ప్రపంచాన్ని కూడా నాశనం చేయొచ్చు. ఈరోజు ట్రంప్ బెదిరిస్తున్నాడు కదా అన్ని దేశాలని,
నేను చెప్పినట్టు వినకపోతే అటాక్ చేస్తామని. సో అలా దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక విలువలతో కూడినటువంటి సైన్స్ని మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడే అది విశ్వ కళ్యాణానికి తోడ్పడుతుందని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇక్కడ చదివిన విద్యార్థులు ఒక సైంటిస్ట్ గాను, ఇప్పుడు ఇక్కడ సిసిఎం ఉంది హైదరాబాద్లో, డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో అబ్దుల్ కలాం గారు గొప్ప రాకెట్ సైంటిస్ట్ అయ్యారు. సో వారిలాగా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలని. సో ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు చెప్పారు కదా శ్రీనివాస్ సార్. ఆయన మానుకున్నాడు ఆయన ప్రయత్నాన్ని, పిల్లలు కొందరు ఎంత చెప్పినా అంతే. సో ఎవరైతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి వస్తుంది, అందరికీ రాదు. అందరూ కలంలు గారు, అందరూ సివి రామన్లు కారు, కొందరే అవుతారు. కొందరిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వారిని ఆనిముత్యాల్లాగా మరి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు, జీవశాస్త్రం అంటే జీవాన్ని ఉట్టిపట్టే విధంగా పాఠాలు బోధిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయ బృందానికి, మరి భౌతికంగానే వారందరినీ కూడా మరి తీర్చిదిద్దుతున్నటువంటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున మరి రామన్ ఎఫెక్ట్ సందర్భంగా ఈ సివి రామన్ ఆవిష్కరణ మరోసారి మీ అందరికీ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.